ప్రకాశం జిల్లా చీముకుర్తి మెప్మా కార్యాలయం నందు శ్రీ అభయ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రమును కమిషనర్ రామకృష్ణయ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలం నందు కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెప్మా సిబ్బందికి దాతల సహాయ సహకారాలతో చలివేంద్రములు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. తదుపరి మెప్మా ఆర్పీలకు శ్రీ అభయ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దాలి మాధవరావు గొడుగులు పంపిణీ చేశారు. మనకి మా మద్దాలి పవర్ పార్క్ జ్ఞాపకార్థంగా శ్రీ అభయ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ అభయ కళారాధన సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మన మెప్పా ఆఫీసుకి ఆడపిల్లలకి ఇబ్బందులు పడకుండా మన చంద్రబాబు గారి యొక్క నేతృత్వంతో ఇక్కడ మన కమిషనర్ గారు అడిగిన వెంటనే వచ్చారు. రమణయ్య అడగానే మాధవరావు అంటే నాకు అంతకన్నా కావాల్సి ఉన్నారు. ఏమన్నాడంటే ఇప్పుడు మన పట్టణానికి ఒక నాంది, ఒక మూల పురుషుడు చలవయ్య గారు వచ్చి మీ అందరికీ నా నమస్కారాలు. ప్రతి సంవత్సరం ఇలా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇచ్చేసి ఇలాగనే గొడుగులు రెండోది చలివేంద్రం ప్రతిరోజు కూడా బయటికి పోకుండా మీకు హ్యాపీగా ఉండేట్టుగా ఏర్పాటు చేశాము. మాకు ఈ కార్యక్రమానికి ప్రప్రదంగా మనకి మున్సిపల్ మనకి కమిషనర్ గారు చేతుల మీద రిబ్బన్ కటింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బాగా కనపడాలి.